హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి నా ఫ్రిడ్జ్ తలతల మెరిసిపోతుంది అనుకుంటున్నారా? అన్నీ మన మంచికే అనుకోవాలండి. నిన్న పాల ప్యాకెట్ బౌల్లో పెట్టకుండా అలా డైరెక్ట్గా పెట్టానో లేదో పాలన్నీ పోయినాయి. పైనుంచి కింద దాకా క్లీన్ చేసుకొని వచ్చాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే సబ్బులు అలాంటివి వాడే కన్నా వెనిగర్ వాడుకుంటే చాలా బాగా పోయింది. పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇంకా పాలు పోయినాయి అని బాధపడకుండా నా ఫ్రిడ్జ్ క్లీన్ అయిందని ఆనందపడుతూ ఉన్నాను. ఇంకా ఈలోపు మా పాప అయితే ఉదయాన్నే వాళ్ళ తాతకు ముచ్చట్లు చెప్పేసి అయితే వచ్చింది. ఇంకా మా వాడేమో బ్యాట్మెన్ లాగా దోశలు అయితే వేస్తున్నాడు. ఇంకా నాకు అలా చట్నీ వేసే పని ఉందని చెప్పి పక్కకి వెళ్ళానో లేదో ఇంకా వాడు వచ్చి దోశలు వేస్తున్నాడులే, చిక్కిందే ఛాన్స్ అని నేనైతే ఒక టీ తాగేసాను. ఈలోపు టీ తాగేసి చట్నీ వేసి వీళ్ళనైతే స్కూల్కి పంపించాలి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. దోశ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి పని అప్పచెప్తే ఆ కిక్కే వేరు కదా.